నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక విద్యార్థులే ఆమెను చంపారనే వార్త అందరినీ షాక్కు గురిచేసింది. ఈ హత్యను నిరసిస్తూ నగరంలోని ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా 8వ కాలనీలోని పలు పాఠశాలల ఉపాధ్యాయులు తెలంగాణ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేసి 2 నిమిషాలు మౌనం పాటించి రూపారెడ్డికి ఘన నివాళి అర్పించారు. ఇక విద్యార్థుల్లో చెడు వ్యసనాలు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు మందలిస్తే విద్యార్థులు సానుకూలంగా తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల భద్రతకు తల్లిదండ్రులు బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు. ఇక విద్యార్థుల్లో నైతిక విలువలు, సమాజంలో పెరుగుతున్న అసహనం వంటి అంశాలపై ఈ ఘటన ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు, సమాజం అంతా కూడా సమిష్టిగా ప్రయత్నించాలని సూచించారు. ఒక మంచి ప్రిన్సిపాల్ను విద్యార్థులే చంపారనే వార్త ప్రతి ఒక్కరిని కలిచివేసిందని ఉపాధ్యాయుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని నాగార్జున కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి రూపారెడ్డి గారిని విద్యార్థులు హత్య చేయడం ఇది అమానుషము. ఇలాంటి ఇంకోసారి మరోసారి జరగకుండా విద్యార్థులను ఉపాధ్యాయులు, పేరెంట్స్ అందరూ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులందరూ కూడా తన పిల్లలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఏం చేస్తున్నారు, మరి పాఠశాలకే పోతుందా లేకపోతే బయట ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సింది. ఎందుకంటే విద్యార్థులను పాఠశాల పంపంగానే బాధ్యత అయిపోయింది అనుకొని పిల్లలు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఉపాధ్యాయులు చెప్పితే మందలిస్తే ఉపాధ్యాయులు కూడా తిరగబడి ఈ హత్య చేయడం అనేది ఇది క్షమించరాని నేరంగా పరిగణిస్తూ రేపు పాఠశాలలందరూ కూడా 18 క్లాన్ కాలనీ ఉపాధ్యాయులు ఈరోజు నిరసన తెలియజేస్తూ రేపు పాఠశాలలన్నీ కూడా బంద్ పిలిపించినాయి. కనుక ఉపాధ్యాయులందరూ కూడా ఇప్పుడు భయభ్రాంతులకు గురి అవుతారు. ఎందుకంటే విద్యార్థులకు చదువు చెప్పాలంటే ఒక బాధ, భయము అనేటువంటి మానసిక క్షోభకు గురి అవుతున్నారు. కనుక ఉపాధ్యాయులను పేరెంట్స్ వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వనీకి వాళ్ళను కౌన్సిలింగ్లు, తర్వాత ఏంటంటే విద్యార్థులతో పాటుగా వాళ్ళను కౌన్సిలింగ్ చేస్తూ ఉపాధ్యాయులకు కూడా గైడెన్స్ పేరెంట్స్ ఇచ్చి వాళ్ళకి ఆత్మస్థైర్యంగా మన విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఉపయోగపడాలని తెలియజేస్తూ